హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇదైతే మా కంపెనీలో జరిగిన యాన్యువల్ ఈవెంట్ని మీకైతే నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో అందులో భాగంగా ఫస్ట్ మా కంపెనీ అయితే ఆ కన్వెన్షన్ హాల్కి బస్సెస్ అరేంజ్ చేసింది ఎంప్లాయీస్ అందరికీ. సో ట్రాన్స్పోర్ట్ ప్రకారం బస్సులో తీసుకెళ్ళి కన్వెన్షన్ హాల్లో డ్రాప్ చేసేస్తారు. సో అలా మేమైతే కన్వెన్షన్ హాల్కి రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ మనకి ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుందో మీరే చూడండి. సో ఇలా బ్యాండ్ బాజా భారత్తో మాకు ఎంట్రీ అయితే పలికారు. సో మేమైతే అదే అనుకున్నాం, జస్ట్ పెళ్ళికి వచ్చామా, మా కన్వెన్షన్ హాల్కే వచ్చామా అని చెప్పి కాసేపు. సో ఇంకా మా ఎంట్రీ లోపలికి వెళ్ళగానే రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీస్ పార్టీ కాబట్టి ఎంప్లాయీ ఐడి కార్డ్ చూపిస్తే మాకు ఒక ట్యాగ్ ఇస్తారనమాట ఎంప్లాయీస్ ఎంట్రీ అవ్వడానికి. సో అలా ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడైతే గేమ్స్, కొన్ని ఫోటో స్పాట్స్ అనమాట, ఫోటో దిగడానికి స్పాట్స్ ఇలా అరేంజ్ చేస్తారు. సో ఆ గేమ్స్ అన్నీ ఆడేసి ఎంట్రీ ఇస్తే ఇది మెయిన్ హాల్ అనమాట. ఈ మెయిన్ హాల్లోనే ఈవెంట్ మొత్తం జరిగింది. ఈ మెయిన్ హాల్లో ఇప్పుడు రిహార్సల్స్ చేసుకుంటున్నారు యాంకర్ వాళ్ళు. సో మేమైతే చూసాం, మెయిన్ హాల్ చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా స్నాక్స్, వెల్కమ్ డ్రింక్స్ వీటి కోసం అరేంజ్ చేశారనమాట. సో మనకి మొత్తం స్నాక్స్ ఒక కెఫెటేరియా లాగా అరేంజ్ చేశారు. సో దాని తర్వాత మేమైతే ఫస్ట్ మ్యాగ్నెట్ వాలా అని చెప్పి మాకు ఆఫీస్లో ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నారు అనమాట 2 days ముందే. సో ప్రతి ఎంప్లాయీకి ఒక్కొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇచ్చారు. ఒక్కొక్క ఐడికి ఒక ఫోటో, ఒక మ్యాగ్నెట్ అనమాట. ఇంకా మనమైతే వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ ట్రై చేస్తున్నాం. గోబీ, బర్గరు, ఆహా మామూలుగా లేదు. ఇంకా ఒక్కొక్కటి స్వాహా చేసేసామన్నమాట. దాని తర్వాత ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ ఫలుదా. అస్సలు ఇదైతే బాబా అసలు రోస్ మిల్కే, యాక్చువల్గా ఇది రోస్ మిల్క్ని ఫలుదా టైప్లో చేశారు. మాకు ఒక ట్యాగ్ ఇచ్చారని చెప్పాను కదా, ఇది స్మార్ట్ ట్యాగ్ అనమాట. సో అందరికీ ఒకే కలర్ వెలుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈవెంట్లో వచ్చే సౌండ్స్ని బట్టి ఆ కలర్ వెలుగుతుంది అనమాట. సో ఇంత క్రియేటివ్గా డిజైన్ చేశారంటే హాల్లోకి రావాలంటే బ్లూ కలర్ వెలుగుతుంది అనమాట. సో బ్లూ కలర్ వచ్చిందంటే మనం అందరం హాల్లోకి రావాలని మీనింగ్. అండ్ మనకి అలాగే పార్టీ టైం అయిందనుకోండి రెడ్ కలరు, డిన్నర్ టైంకి ఒక కలరు, ఇంకా మ్యూజిక్ డీజే టైంకి ఇంకా మల్టిపుల్ కలర్స్ వెలుగుతాయి అందరికీ అట్ ద సేమ్ టైం. సో క్రేజీ బాగుంది, ఒక క్రియేటివ్ ఐడియా. అండ్ లేజర్ షో అయితే వేశారు వెళ్ళగానే. అసలు 2 కళ్ళు సరిపోలేదు ఆ లేజర్ షోకి. అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా లేజర్ షో చూడడం. సో సూపర్, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఆ లేజర్ షోతో మన చేతికున్న స్మార్ట్ ట్యాగ్ ఏదైతే అది కూడా సింక్లో ఉందన్నమాట మొత్తం. దానికి తగ్గట్టు ఆ మ్యూజిక్కి తగ్గట్టు లైటింగ్ రావడం. లేజర్ షో చూసినప్పుడు అనిపించింది మేము మంచి పని చేసాం మిడిల్ సీట్లో కూర్చొని. ముందు కూర్చొని ఉంటే ఇంత వ్యూ ఉండేది కాదు కదా, మరీ బ్యాక్ వెళ్ళినా కూడా అంత పర్ఫెక్ట్ వ్యూ ఉండదు. సో అందుకే మేమైతే మా టీం అంతా కలిసి మధ్యలో కూర్చున్నాం. ఇంకా మా కంపెనీ వీడియో ఒకటి వేసేసి మనకు అసలైన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడే మనకి యాంకర్ వచ్చారనమాట. ఈ యాంకర్ ఎవరంటే మడోనా అని చెప్పి, ఈమె ఐపీఎల్కి ఇంకా నార్త్లో బాలీవుడ్లో కొన్ని ఈవెంట్స్కి యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈమె ఫేమస్ యాంకర్. మేము కూడా చెక్ చేసాం, మాకు అప్పటి వరకు తెలీదు. ఆమె పేరు చెక్ చేస్తే ఆమె విరాట్ కోహ్లీ ఇంకా డీజే బ్రావో ఇలా ఐపీఎల్లో వాళ్ళందరితో యాంకరింగ్ చేస్తూ వర్క్ చేసింది అనమాట. సో ఆమె అయితే ఈవెంట్ని గ్రేస్ఫుల్గా తీసుకెళ్ళింది. అసలు స్టార్టింగ్ జోష్ మామూలుగా లేదు. మా అందరికీ అప్పటి వరకు ఏదో సప్పగా ఉన్న ఫీలింగ్ ఉండింది. బట్ ఆమె వచ్చి మొత్తం ఈవెంట్ని ఆమె హ్యాండిల్ చేసిన విధానం సూపర్ అసలు. దీని తర్వాత మనకైతే యాన్యువల్ ఈవెంట్స్ కాబట్టి అవార్డ్స్ ఇవ్వాలి కదా. అవార్డ్స్ ఆ ఇయర్లో బెస్ట్ ఎంప్లాయీస్ కానీ, ఆ టీమ్స్ రకరకాల టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్లో బాగా పర్ఫామ్ చేసిన టీమ్స్, ఇలా బెస్ట్ టీమ్స్, బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డ్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫస్ట్. సో ఇంకా ఈ అవార్డ్స్ ఇవ్వడానికి లండన్ నుంచి అయితే మొత్తం హైయర్ మేనేజ్మెంట్ వచ్చారు. సో వాళ్ళ చేతుల మీదుగా ఆ అవార్డ్స్ అయితే రెస్పెక్టివ్ ఎంప్లాయీస్కి అందజేశారనమాట. ఇంకా ఈ అవార్డ్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మనకైతే మొత్తం మా హయ్యర్ మేనేజ్మెంట్ అందరితో ఆ యాంకర్ అయితే క్రేజీగా నాటు సాంగ్కి డ్యాన్స్ వేయించింది. మొత్తం లండన్ వాళ్ళని, ఇండియా వాళ్ళని అందరినీ మొత్తం స్ట్రైట్గా స్టేజ్ మీద నిలబెట్టేసి నాటు సాంగ్ వేసి డ్యాన్స్ వేసారు చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా మన తెలుగు సాంగ్, ప్రైడ్ ఆఫ్ తెలుగు సాంగ్ అన్నట్టు ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఆ సాంగ్కి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే మేము మామూలుగా కాదు అరుపులు. ఎందుకంటే ఎవరి రెస్పెక్టివ్ టీం హెడ్ అక్కడ ఉన్నారు కాబట్టి. సో మా టీం హెడ్ కూడా అక్కడ ఉన్నారు. ఇంకా ఈ అరుపులు, విజిల్స్, కేకలు ఒక రేంజ్లో ఉన్నాయి.
ఇంకా దీని తర్వాత మనకైతే టీ టైం, హై టీ అన్నారు. ఏదో టీ, చాయ్, కాఫీ ఇస్తారనుకుంటే వెళ్ళి చూస్తే స్నాక్స్ అసలు మామూలుగా లేవు. మొత్తం ఫుల్ స్నాక్స్ అనమాట. మేమైతే చూస్తే ఏదో ఒక 3-4 స్నాక్స్ ఉంటాయనుకుంటే పావు బాజీ, సమోసా, ఏంటది పాప్కార్ను, పీచ్ మిఠాయి ఒక్కటి కాదండి, అన్ని రకాల వాళ్ళకి అన్ని స్నాక్స్ అన్నమాట. సమోసాలు, పాప్కార్ను, స్వీట్ కార్ను, పీచు మిఠాయి, ముంత మసాలా, పాపడి రగడ అని చెప్పి నార్త్ ఇండియన్ స్నాక్ ఒకటి. దాని తర్వాత మనకి వచ్చేసి కుల్ఫీలు, ఇంకా ఏంటది టీ, కాఫీ. దాని తర్వాత ఇదేదో పెట్టారబ్బా, పీచు మిఠాయి. పీచు మిఠాయి తర్వాత మనకి ప్యాస్ట్రీ, మనకి కేక్స్ ఉంటాయి కదా, కూల్ కేక్స్. సో ఆ కూల్ కేక్స్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్లో సోడా అనమాట. సో ఇవన్నీ అరగాలి కదా నైట్ కల్లా. సో సోడా అందరూ తాగేసి మనమైతే మళ్ళీ ఈవెంట్లో జాయిన్ అయిపోయాం. సో చిన్న ట్రస్ట్ నుంచి, ఎన్జిఓ ట్రస్ట్ నుంచి కొంతమంది గర్ల్స్ వచ్చారు. వాళ్ళకి మన కంపెనీ సిఎస్ఆర్ కింద ఫండింగ్ ఇస్తుంది కాబట్టి సో వాళ్ళు ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఆ ట్రస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ చూసేసిన తర్వాత అవుట్డోర్లో ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. మళ్ళీ లోపలికి ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు ఆఫ్రికన్ నుంచి కొంతమంది తీసుకొని వచ్చారు. ఆఫ్రికన్ పర్ఫార్మెన్స్ బీట్స్, డ్రమ్స్ బీట్స్ అనమాట. వాళ్ళైతే మామూలుగా నవ్వించలేదు మా వాళ్ళని. మీరే చూడండి, మొత్తం ఈవెంట్లో సూపర్గా పర్ఫామ్ చేశారు. ఏం చేశారంటే ఎంప్లాయీస్ కూర్చున్న రోస్లో కూడా ఒక్కొక్క రోలో ఒక్కొక్క డ్రమ్ చైర్ కింద పెట్టారనమాట. సో అందరినీ తీయమన్నారు ఆ డ్రమ్స్ని. సో వాళ్ళు ఎలా అయితే డ్రమ్ బీట్స్ పెడతారో మమ్మల్ని ఇంటరాక్టివ్గా, అంటే ఓన్లీ వాళ్ళు ప్లే చేస్తే మనం విండంగా బోరింగ్గా లేకుండా మాతో కూడా అదే డ్రమ్ బీట్స్ని, ఆఫ్రికన్, ఇండియన్ స్టైల్స్ అన్ని బీట్స్ని మాతో కూడా కొట్టించారు. అసలు భలే చేశారు ఆ ఆఫ్రికన్స్ అయితే. హ్యాట్స్ ఆఫ్. భలే దీని తర్వాత ఇప్పుడు ఇంతవరకు మాస్ కదా, ఇప్పుడు కొంచెం క్లాస్గా పీకాక్ డ్యాన్స్ చేశారు. సో మొత్తం ఆ ఎన్జిఓ ట్రస్ట్ పిల్లలు ఇలా పీకాక్ డ్రెస్సింగ్లో వచ్చేసి మనకి పీకాక్ డ్యాన్స్ చేశారు. భలే ఉంది. ఫుల్ ఒక డీసెంట్, పర్ఫెక్ట్ మ్యూజికల్ ఎంటర్టైనర్. దాని తర్వాత ఇంకా మనకి డిన్నర్ టైం అయింది కదా. సో మనకు కూడా గ్రీన్ కలర్ వచ్చింది మన స్మార్ట్ ట్యాగ్లో, డిన్నర్కి వెళ్ళిపోవాలని చెప్పి. సో డిన్నర్కి వెళ్తే అసలు ఇంకా ఈ స్నాక్సే అంటే స్నాక్స్ని మించిందనమాట. అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ ఏది వదలకుండా ట్రై చేసేసి ఇంకా బ్యాక్ టు హాల్ వస్తే డీజే టైం అనమాట. ఇంకా తెలిసిందేగా, పాటలు లైవ్ బ్యాండ్ పెట్టారు. వాళ్ళైతే హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తర్వాత తమిళ్, ఏ లాంగ్వేజ్ వదలట్లా, ఇంగ్లీష్ అన్నిట్లో మొత్తం వాయిస్తున్నారు డ్యాన్సులు. ఇంకా పాటలు పాడుతుంటే ఒక్కొక్కరు మామూలుగా కాదు ఇంకా అసలు. మనకి సోయ లేకుండా డ్యాన్సులు వేస్తామంటారు సార్, అట్లా డ్యాన్స్ వేసినాం. అట్లా డ్యాన్సులు వేసి అలసిపోయి ఇంకా సరే టైం అయిందనమాట. వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి. మాకైతే ఎవరి డ్రాప్ లొకేషన్ వాళ్ళకి నియర్ బై లొకేషన్కి బస్సెస్ అరేంజ్ చేశారు. సో ఇంకా మనం మన బస్ ఎక్కి మన పీజీకి అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.